హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం లాస్ట్ వీడియోలో మనం హైదరాబాద్ టు యాదగిరిగుట్ట చేరుకున్నాము. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయాక మనమైతే యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు అయితే ఈ వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాము. మనం ఇప్పుడైతే యాదగిరిగుట్ట నుంచి కిందికి వచ్చి స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మన యాదగిరిగుట్ట బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ కిందనే మనకు రాయగిరి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మనకు జేబీఎస్ నుంచి వచ్చేవాళ్ళు ఈ స్టేషన్లో దిగి ఇటు యాదగిరిగుట్టకైనా అటు స్వర్ణగిరి టెంపుల్కైనా వెళ్ళవచ్చు. సో ఈ రోడ్ నుంచి మనమైతే బయటికి వెళ్తున్నాం టువర్డ్స్ వరంగల్ రోడ్కి అయితే. యాదగిరిగుట్ట నుంచి చూడండి, గ్రీనరీ అయితే చాలా బాగుంది. ల్యాండ్స్కేపింగ్ అంతా, చెట్లు అంతా బాగా పెట్టారు. మనం ఇప్పుడైతే హైవేకి అయితే చేరుకుంటున్నాము. వరంగల్ హైవేకి కొద్ది దూరంలోనే మనకు వరంగల్ హైవే ఉంది. మనకు యాదాద్రి నుంచి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి వరంగల్ హైవే నుంచి యాదగిరిగుట్ట అయితే 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదేనండి మనకు యాదగిరిగుట్ట కమాన్. దాని నెక్స్ట్ అంతా వరంగల్ హైవే. ఇది ఈ కమాన్ నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అయితే మనం హన్మకొండ వరంగల్ అయితే వెళ్తాము. రైట్ వెళ్తే అయితే హైదరాబాద్ వెళ్తాము. మనం టువర్డ్స్ హైదరాబాద్ రోడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ఒక 14-15 కిలోమీటర్స్ వెళ్తే మనకు ముందర ఒక లెఫ్ట్ అయితే ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడానికి. సో మనం హైవే ఎక్కినాక అలా స్ట్రైట్గా టువర్డ్స్ భువనగిరి హైదరాబాద్ రూట్ వెళ్తుంటే మనకు కొన్ని రోడ్ అయితే కొంచెం రిపేర్స్ నడుస్తున్నాయి. సో రిపేర్స్ వల్ల కొంచెం బ్యారికేడ్స్ పెట్టి డైవర్షన్ అయితే చేశారు. రోడ్డు అంతా రోడ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే హైవే మీదుగా మనం వెళ్తున్నాము భువనగిరి సైడ్ అయితే. మనకి ఇలా కొంచెం దూరం వెళ్ళాక మనకైతే లెఫ్ట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది. మనం ఆ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 to 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. కాకపోతే మనం లెఫ్ట్ సైడ్ ఎంటర్ కాగానే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. అంతా ఓపెన్ ల్యాండ్స్, పొలాలు. నాకు తెలిసి అక్కడ అన్ని వెంచర్స్ వేస్తున్నారు ఇప్పుడు. సో మాకు యాదగిరిగుట్ట దర్శనం అయిపోయి మేము తినేసి కిందికి వచ్చి బయలుదేరేసరికి మాకైతే 4 అయితే అయ్యింది. ఇప్పుడు అక్కడి నుంచి అయితే స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఎందుకంటే స్వర్ణగిరి ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది, లైటింగ్స్ తోటి చాలా చక్కగా కనిపిస్తుంది గుడి అయితే. అందుకే మేము కొద్దిసేపు అక్కడనే యాదగిరిగుట్టలోనే ఉండి ఈవినింగ్ అయ్యే టైం ముందు అయితే బయలుదేరాము. చూడండి, ఇక్కడ రోడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మొత్తము అంతా కొత్త రోడ్ అయితే వేస్తున్నారు. మనకి బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, హైదరాబాద్ భువనగిరి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయో ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బీబీ నగర్, గట్కేసర్. అలా అయితే మన ప్రయాణం ముందుకు సాగిస్తున్నాం. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే హోటల్స్ ఉన్నాయి. రోడ్ అంతా అయితే రోడ్ వర్క్ నడుస్తుంది. అలాగే ముందుకెళ్ళాక ఫ్లైఓవర్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్స్ అన్నీ రిపేర్లో ఉన్నాయి. కొంచెం దూరం వరకు అయితే వేస్తున్నారు రోడ్డు. సో ఇక్కడ నుంచి అయితే ముందుకెళ్తే మనకు స్వర్ణగిరి అయితే వచ్చేస్తుంది. వచ్చే లెఫ్ట్ తీసుకుంటే మనమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారి అయితే వస్తుంది.
ఇక్కడే ఉంటుంది. మనకు ముందు ఒక లెఫ్ట్ ఉంటుంది. భువనగిరి ఇప్పుడే దాటాం మనం. భువనగిరి దాటంగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకు స్వర్ణగిరి దాటాకనే భువనగిరి వస్తుంది. వరంగల్ రూట్లో అయితే భువనగిరి దాటాక వస్తుంది. ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, అక్కడ లెఫ్ట్. ఇక్కడ నుండే లెఫ్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి మనం. లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా మన కొబ్బరికాయలు అమ్ముతూ కనిపిస్తున్నారు. ఈ రోడ్ అప్ ఎక్కగానే మనకు రైట్ సైడ్లో అయితే ఉంటుంది టెంపుల్. రైట్ ఎక్కాక అన్నీ మనకు లెఫ్ట్ రైట్లో అయితే అన్నీ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ అయితే ఉన్నాయి. మొత్తం వెంచర్స్ వేసారు ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే అంతా ఆఫ్ రోడ్ చేయాలి మనము. అంతా ఆఫ్ రోడింగే ఉంది, రోడ్లు అయితే వేయలేదు. మొత్తం వెంచర్సే ఉన్నాయి టెంపుల్ ముందు అంతా. సో ఇక్కడ రైట్ తీసుకొని మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాక ఇక్కడ రైట్ సైడ్ బయట కూడా కొంచెం పార్కింగ్ అయితే ఉంది మనకు. అక్కడ 2 ద్వారాలు కనిపిస్తున్నాయి కదా. రామానుజాల వారి విగ్రహం అయితే ఉంటుంది ఈ 2 ద్వారాల కదా. లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ అయితే మనం పార్కింగ్ టికెట్ 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు కార్ పార్కింగ్కి. ఇక్కడ నుంచి మనకు 108 మెట్లు ఉంటాయి రైట్ సైడ్లో. ఇక్కడ నుంచి ఎక్కి పైకి వెళ్ళవచ్చు. అలాగే మనం ముందుకు వెళ్ళాక ఇక్కడ అంతా పార్కింగ్ ఫిల్ అయిపోయింది. ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ ఫిల్ అయిపోయింది మొత్తం పార్కింగ్. యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళంతా కంపల్సరీగా ఇక్కడికైతే వస్తున్నారు. సపరేట్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడికి దర్శనానికి వస్తున్నారు. మన తెలంగాణలోనే పెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని అందరూ ఇక్కడికైతే వస్తున్నారు. కార్ పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద ఏరియా అయితే ఉంది. పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉంటే వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ అయితే మనము అన్నీ డిపాజిట్ చేసుకొని ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. ఫొటోస్ అయితే ఇక్కడ దిగవచ్చు. వెనకాల టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ఒక 1200 మెంబర్స్ కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. అలాగే కింద సెల్లార్లో 1200 భక్తులు కూర్చొని ఒకేసారి భోజనం చేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి కళ్యాణ మండపం పక్కకి దర్శనం టికెట్ కౌంటర్, ఎలక్ట్రిక్ వస్తువులు, మొబైలు పెట్టుకోవడానికి అయితే ఉంది. ఇది అయితే టెంపుల్ మీద మీకు కనిపించే వ్యూ. పెద్ద హనుమంతుని విగ్రహం. రైట్ సైడ్ అయితే కూర్చోవడానికి చాలా మంచిగా ఉంది. అక్కడ కనిపించేదే మనకు పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే అందులో ఉంటుంది. స్వర్ణగిరిలో మంచి మెయిన్ అట్రాక్షన్ అక్కడనే అంతా, ఫోటోషూట్స్కి అది అంతా. సో ఇప్పుడైతే మనం టెంపుల్ని అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము.
సో ఫ్రెండ్స్, ఇది లైట్లు వేసాక టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఫుల్ అట్రాక్టివ్గా ఉంది. మొత్తం టెంపుల్ అయితే లైట్లు వేసాక చాలా బాగుంది. అందుకే అందరూ ఈవినింగ్ పూట చాలా క్రౌడ్ వస్తున్నారు. లైటింగ్ తోటి చాలా బాగా అలంకరించారు గుడిని మొత్తము. ఇది మెయిన్ ఎంట్రన్స్, గుడిలోకి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ఇదే ద్వారం మొత్తము. ఇక్కడ నుంచి అయితే మేము అంతా చూసుకొని కిందికి అయితే వెళ్తున్నాము. లేట్ అవుతుంది, మేము చాలా దూరం అయితే వెళ్ళాలి కదా హైదరాబాద్ నుంచి. సో వన్ డే ట్రిప్ ఆర్ వీకెండ్ ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ యాదగిరిగుట్ట వచ్చి ఈవినింగ్ స్వర్ణగిరి వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకొని రావచ్చు. మొత్తం మనకు హైదరాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి మనకు అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇదే కళ్యాణ మండపం. ఇక్కడ వ్యూ అయితే చూసుకోండి, చాలా బాగుంది అంతా. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర. మేము కూడా వెళ్ళాము, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఇక వెళ్తున్నాం మేము. పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరుతాము. మనకు ఆర్ఆర్ మీదుగా వస్తే మాత్రం ఒకటే టోల్ తగులుతుంది యాదాద్రి భువనగిరి దగ్గర. ఇక్కడ అన్ని కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్స్, లడ్డు టు కౌంటర్స్. ఇక్కడ నుంచి అయితే మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాము. మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. ఇది మాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం వీడియోస్లో అక్కడ ఇక్కడ అయితే తప్పులు ఉంటుండొచ్చు. ఇంకా ముందులా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు గుడిలో నుంచి అయితే బయటికి వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇదంతా టెంపులే. టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇటు లెఫ్ట్ సైడ్. ఇదంతా ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్లో హైవేకి అయితే వెళ్తున్నాము. ఇంకా రోడ్స్ అయితే ఎవరు వేయలేదు ఈ టెంపుల్కి, అంతా ఆఫ్ రోడే ఉంది, మట్టి రోడ్లు. ఈ మట్టి రోడ్ నుంచి మనము హైవేకి అయితే చేరుకోవాలి. కాకపోతే ఎంట్రీ ఒక వైపు నుంచి, ఎగ్జిట్ ఒక వైపు నుంచి అయితే ఉంది. కొంచెం ఇలా ఉంటే ట్రాఫిక్ అయితే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే రూట్లో అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళి మళ్ళీ వరంగల్ హైవే వైపు అయితే వెళ్తున్నాము. సో ఇది మా వన్ డే ట్రిప్ అయితే ఇలా సాగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. ఎవరైనా మన సిటీకి దగ్గరలోనే కాబట్టి, మన తెలంగాణ అతిపెద్ద దేవస్థానం యాదాద్రి టెంపుల్, అలాగే తెలంగాణలో అతిపెద్ద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయిన యాదాద్రి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన స్వర్ణగిరి రెండు సందర్శించవచ్చు. ఇక్కడ నుంచి హైవేకి అయితే చేరుకుంటున్నాం. హైవే ఎక్కి మేమైతే ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.